వావ్, వండర్ఫుల్. అస్సలు నేను ఊహించనే లేదు. ఎంతమంది ఉన్నారు స్టూడెంట్స్? ఒక 100-200 మెంబర్స్? 0 మమ్మీ. ఓ, ఇంకా అసలు ఎవరు జాయిన్ అవ్వనే లేదా? అంటే ఫ్యూచర్లో మీ వాల్యూ 0 అని ఇప్పుడే అందరికీ తెలిసిపోయిందా? ఆవేశపడకండి. ఎప్పుడు మొదలు పెట్టేది ఒక్కరే. ముందు ముందు ఆ ఒక్కరు 100 మందిగా మారుతారు. అప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. వచ్చి తనవి తీరా చూసుకుందిరు గాని. చూద్దాం చూద్దాం, ఎంతమంది వస్తారో అది చూద్దాం. మేఘా, మేఘా, వెస్ట్రన్ సాంగ్ ప్లే చేయి. మేఘా, స్టాప్ ది మ్యూజిక్. చూసావా, ప్రెజెంట్ జనరేషన్ కి కావాల్సింది ఇదే. తప్పట్లు, తాళాలు, జతలు గతులు కాదు, వెస్ట్రన్ మ్యూజిక్, స్టైలిష్ డాన్స్. ఏంటన్నయ్యా, ఎన్నిసార్లు చెప్పినా మీరు ఇలా పాత చింతకాయ పచ్చళ్ళ ఆలోచిస్తే ఎలా? చెడు వేగంగానే వ్యాపిస్తుంది, కానీ త్వరగా తిరస్కరించబడుతుంది. కానీ మంచి శాశ్వతం, ఆలస్యమైన అదే నిలబడుతుంది. కొత్తగా ఏమన్నా పని చేస్తే అది నచ్చని వాళ్ళు 100 మాట్లాడతారు. కానీ చేసే పనిలో నిజాయితీ ఉంటే, వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్తూ ఉంటే, ఇప్పుడు నవ్విన వాళ్లే రేపు చప్పట్లు కొడతారు. ఈ డాన్స్ క్రూతో అయోధ్య లంకకు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా అడుగు వేశాను. ఆ అడుగు ఎప్పుడు తడబడదు. తొందరపడకు కోడలి పిల్ల, అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది. నేను అదే చెప్తున్నాను. నువ్వు సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నాను. గుడ్ లక్. థ్యాంక్ యూ. గెలవాలనుకోవడం గొప్ప కాదు, గెలిచే వరకు పోరాడడం గొప్ప. ఇది దృష్టిలో పెట్టుకుని ఈ డాన్స్ స్కూల్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని ఆశపడుతున్నాను. ఆ అనగాదేవి అహంకారాన్ని దించాలి అత్య. ఈ రోజు నుంచే మనం ప్రచారం మొదలు పెడదాం. అన్ని సోషల్ మీడియాల్లో పాంప్లెట్స్తో వీలైనంత ఎక్కువ మందికి మనం చేరాలి. మన డాన్స్ స్కూల్ గురించి అందరికీ తెలిసేలా చేయాలి. పచ్చళ్ళమ్మా, పచ్చళ్ళు. బాబాబు, పచ్చళ్ళు తీసుకో, చాలా రుచిగా ఉంటాయి. హోమ్ మేడ్ పచ్చళ్ళు. అవసరం లేదమ్మా, ఇంట్లో మా ఆవిడ చేసింది. అయ్యో, ఇదిగో అమ్మాయి, పచ్చళ్ళు తీసుకోమ్మా. ఆవకాయ, కందిపప్పు, కాస్తంత నెయ్యి వేసుకొని కలుపుకొని ముద్ద నోట్లో పెట్టుకుంటుంటే ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, తలుచుకుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయమ్మా. ఎండాకాలం పచ్చళ్ళు తింటే వేడెక్కి చేస్తారు. మాకొద్దమ్మా పచ్చళ్ళు. అయ్యో అమ్మాయి, అమ్మాయి, అయ్యో, ఏంటి నేను చక్కగా ఇంట్లో నీడపట్టును ఉండేటోళ్ళం. ఇలా రోడ్డు మీద ఉండి మనం ఈగలు తోలుకోవడమేంటే? అయ్యో మన కర్మ. మొదలు పెట్టిన రోజే డీలా పడకూడదమ్మా, ఓపిగ్గా ఉండాలి. కస్టమర్లు మన దగ్గర ఒకసారి పచ్చళ్ళు కొంటే రెండోసారి కన్నెత్తి కూడా చూడరు. ఇదిగో ఇలా అపశకున మాటలు మాట్లాడితే ఒప్పుకోను. అది కాదే, 5 లక్షలు తెచ్చావు కదా, ఇంకో 5 లక్షలు తెచ్చి మంచి షాప్ ఒకటి పెట్టుకొని అందులో పెట్టుకుని అమ్ముకొని ఉంటే ఎంత బాగుండేది. జనాలు మన పచ్చళ్ళని గుర్తుపెట్టుకోవాలంటే ముందు మనం జనాల్లోకి వెళ్ళాలమ్మా. మన పచ్చడి రుచి అందరికీ అలవాటు చెయ్యాలి. ఆ తర్వాత మనం ఎక్కడ పెట్టినా
మనల్ని వెతుక్కుంటూ వచ్చి కొంటారు. అదే నిజమేలే. ఇప్పుడు హైదరాబాద్లో పెద్ద స్టూడియో కట్టుకున్నాయని కూడా ఒకప్పట్లో సైకిల్ మీద పచ్చళ్ళు ఇంటింటికి తిరిగి అమ్మేవాడంట. ఆహా మరి అక్కడ ఆద్య, జానకి అక్క మన మీద అధికారం చెలాయించాలని చూస్తున్నారు. ఈ పచ్చళ్ళు విజయవంతంగా అమ్మి ఇంట్లో అందరి నోళ్లు మూయించాలి. అప్పుడు నీకిచ్చిన పెత్తనాన్ని జాగ్రత్తగా కాపాడుకొని ఉంటే ఈ రోజు ఇలా పచ్చళ్ళు అమ్ముకుంటూ ఇలా రోడ్డు మీదకి వచ్చేవాళ్ళం కాదు కదే. నువ్విచ్చిన ఆ చెత్త సలహాల వల్లనే కదా నేను ఇంట్లో అందరి దృష్టిలో వెర్రిదాన్నయ్యాను. సర్లే, అయినా జరిగిపోయిన దాని గురించి ఆలోచించకుండా జరగబోయే దాని గురించి ఆలోచించు. ఆ? నాలుగు ఆవకాయ ముక్కలేయండమ్మా. ఇది ఊరంతా పంచిపెట్టడానికి కాదు, అమ్ముకోవడానికి. డబ్బులుంటే ఇచ్చి తీసుకో. మాకొకరి దగ్గర తీసుకోవడమే గాని ఇవ్వడం అలవాట్లేదమ్మా. అయితే ఏ ఇంటికి పోయినా అందరూ అన్నం పెట్టారు గాని కూరలేదమ్మా. ఉత్తన్నం తింటే రుచించదు. మీరు పచ్చడి పెడితే మీ పేరు చెప్పుకొని తింటాను. మాకింకా బోణి కూడా కాలేదులే. ఎలవయ్యా, ఎల్లు. నాకు పెట్టండమ్మా. తర్వాత గంట తిరిగేలోపే మొత్తం అయిపోతాయి. ఆ, వెళ్ళు. కస్టమర్ లేకుండా ఈ కష్టాలేంటే మనకి. కష్టం అనే పునాది మీదే గెలుపనే గోడ నిలబడుతుందమ్మా. అబ్బో, ఉమ్. పచ్చళ్ళు పచ్చళ్ళు ఏంటి చెల్లమ్మా, ఈ పచ్చళ్ళు మిమ్మల్ని రోడ్డు మీద పడేసినట్టున్నాయి? చాలాసేపటి నుంచి ఇలాగే ఉన్నామన్నయ్య. ఒక్క కస్టమర్ కూడా కొనలేదు. ఈ పచ్చళ్ళన్నీ ఏం చేయాలో దిక్కు తోచడం లేదు. గుడి ముందు పూలు అమ్మితే కొంటారు గాని ఇలా పచ్చళ్ళు అమ్మితే ఎవరు కొంటారమ్మా? అదే మందు షాప్ ముందు పెడితే గంటలో మొత్తం ఖాళీ అయిపోతాయి. ఉమ్, అదేలా? చుక్క ముక్క ఆ రెండు కాంబినేషనే వేర్లే. అది తాగే వాళ్ళకే, అంటే నాలాంటి మహానుభావులకి తెలుస్తుందిలే. ఓ పని చేయండి, శాంపుల్గా నాకు జాడి ఇవ్వండి, మొత్తం సేల్ చేసి తీసుకొచ్చేస్తాను. ఇవ్వండి ఇవ్వండి, ఒక మంచి జాడి ఇవ్వండి. అబ్బో, మే హూనా? ఏం పచ్చడిది? ఆవకాయ. ఆవకాయ 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 ఆవకాయ. అయ్యో, రోజు ఇలాగైతే ఎలాగే తల్లి. అమ్మా, ఓర్పు సహనం పాటిద్దాం. ఇంట్లో తలెత్తుకోవాలంటే ఇక్కడ తలదించుకోవాల్సిందే. పచ్చళ్ళమ్మా, పచ్చళ్ళు. మేడం, మీరు అడిగినట్టు పాంప్లెట్స్ ప్రింట్ చేయించాం మేడం. థ్యాంక్ యూ సో మచ్. బిల్ ఆల్రెడీ నేను పే చేశాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. శ్రీను చెప్పినట్టు ప్రమోషన్స్ స్పీడప్ చేయాలి. ముఖ్యంగా చిన్నపిల్లల్ని టార్గెట్ చేయాలి. స్కూల్ దగ్గరికి వెళ్తే అక్కడ ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు. ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం ఈజీ అవుతుంది.